ఇది టైమ్ అండ్ వర్క్ అండి. ఈ చాప్టర్కి అందరూ కష్టం అనుకుంటారు, దీనంత ఈజీ ఇంకోటి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ అంటే ఇది మ్యాథ్స్ అనుకుంటారు అందరూ, కానీ ఇది మ్యాథ్స్ కాదనమాట. అర్థమెటిక్ అంటే చిన్న లాజిక్, 1 to 9 టేబుల్స్ వస్తే మీకు అర్థమెటిక్ మొత్తం వచ్చినట్లే. యాడింగ్ అందరికీ తెలుసు, కలపడం, తీసివేత, 1 నుంచి 9 వరకు ఎక్కాలు వస్తే మీకు మొత్తం అర్థమెటిక్ వచ్చినట్లే. టైమ్ అండ్ వర్క్ సాధారణంగా ఎలా చేస్తారు? ఏ 10 days అనుకున్నాం వర్క్ చేస్తుంది ఒక పనిని, ఏ 10 రోజుల్లో వర్క్ చేస్తుంది ఒక పని, ఏదైనా పని. బి 20 daysలో చేస్తుంది ఏదైనా ఒక పని. అదే ఏ చేసే పనినే బి 20 daysలో చేస్తుంది అనమాట. అప్పుడు ఇద్దరూ కలిపితే ఆ పని ఎన్ని రోజుల్లో అవుద్ది? ఇప్పుడు ఏ 10 రోజుల్లో రోజుకి 10 పెన్నులు చొప్పున 100 పెన్నులు ఒక డబ్బాలో వేస్తుంది. అదే బి 100 పెన్నులు డబ్బాలో వేయడానికి దానికి 20 రోజులు పట్టిందనమాట. అంటే సాధారణంగా బి రోజుకి ఎన్ని పెన్నుల డబ్బాలో వేస్తుంది? 100 పెన్నులు టోటల్ అనమాట. ఈ 100 పెన్నుల్లో బి ఎన్ని రోజులు వేస్తుంది? బై 20. అంతే, రోజుకి 5 పెన్నులు వేస్తుంది అనమాట. ఏ ఎన్ని పెన్నులు అన్నాం? రోజుకి 10 పెన్నులు. బి రోజుకి 5 పెన్నులు వేస్తుంది. ఇది వీటి సామర్థ్యం అనమాట, ఎఫిషియన్సీ. ఇద్దరూ కలిపితే ఆ పని ఎన్ని రోజులు అవుద్ది? ఇక్కడ సింపుల్ లాజిక్, టోటల్ 100 పెన్నులు, ఏ 10 పెన్నులు చేస్తుంది, బి 5 పెన్నులు చేస్తుంది. అంటే ఒక రోజుకి. అంటే ఇద్దరూ కలిపి 15 పెన్నులు డబ్బాలో వేస్తాను ఒక రోజుకి. మరి టోటల్ ఎన్ని పెన్నులు? 100 పెన్నులు. 100/15. ఇద్దరూ కలిపితే ఆ పని ఎన్ని రోజుల్లో అవుద్ది? 5 3 5 20. అంతే, 20/3. 3 6 18. మిగిలింది రిమైండర్ 2, అంతే 2/3. టోటల్ 6 2/3 డేస్లో ఆ రెండు కలిపితే ఆ వర్క్ని కంప్లీట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఏమైనా లెక్క చేసామా, ప్రాసెస్ చేసామా? ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు దీన్నే మీ సార్లు చెప్పినట్లు చేద్దాం. ఏ 1/10 days ప్లస్ బి 1/20 days. ఇద్దరు కలిసి ఏమంతా 22 ప్లస్ 1, అంతే కదా. 10 2 20 ప్లస్ 1 అంతే 3/20, అంతే 20/3, అంతే 6 2/3 days. చూడండి, మీరు ఈ ప్రాసెస్ చేస్తే దీన్ని మ్యాథ్స్ అంటారు. అసలు ఇది చెయ్యవసరం లేదు ఎగ్జామ్ హాల్లో. సింపుల్గా ఎలా చేస్తాం అనుకొని చేస్తాం. దీన్ని ఇంకా సింపుల్ చేయాలంటే 10 daysలో ఏ చేస్తుంది, బి 20 daysలో అదే పని చేస్తుంది. ఇద్దరూ కలిపి ఆ పని అంటే సాధారణంగా టోటల్ వరకు మనకు తెలియదు కనుక రెండింటిని కలిపి ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. రెండింటిలో ఎల్సిఎం ఎంతమ్మా? 10కి 20కి 20. 10 2 20, 21 20. అంటే టోటల్ 20 parts వర్క్ ఉంటే ఏ ఒక రోజుకి 2 parts వర్క్ చేస్తుంది, బి ఒక రోజుకి 1 part వర్క్ చేస్తుంది. టోటల్ కలిపి ఇద్దరు ఒక రోజుకి 3 parts వర్క్ చేస్తారు. టోటల్ వర్క్ ఎంత? 20 parts. అంతే 20 రోజుకి 3 parts చేస్తే టోటల్ ఎంత? అంతే ఎన్ని రోజుల్లో చేయగలరు? 3 1 3 6/3. టోటల్ చాప్టర్ ఇదే కాన్సెప్ట్. ఆడు 3 ఏమని 4 ఏమని 5 ఏమని. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 10 days, బి 20 days, సి 30 days అనుకుందాం. వీళ్ళు ఒక పని ఇన్ని రోజుల్లో చేస్తారు. ముగ్గురు కలిపి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? అప్పుడు మూడింటికి ఎల్సిఎం ఎంత? దాన్ని టోటల్ వర్క్ అనుకోండి. మూడింటికి ఎల్సిఎం ఎంత? 10 20 30, అంతే 30 2 60. ఇది ఎల్సిఎం. అంతే ఏ ఒక వర్క్ని 10 రోజుల్లో చేస్తుంది. టోటల్ వర్క్ ఎంత? 6. అంతే 10 ఎంతలో 60? 6. బి అంత రోజుకు 6 parts వర్క్ చేస్తుంది అనమాట. టోటల్ 60 parts వర్క్. నేను పార్ట్స్ అంటాను, దాన్ని మీరు పెన్ అనుకోండి, స్కేల్ అనుకోండి, ఇంకా సమ్ ఎక్స్ ఏదైనా అనుకోండి. బి ఒక పని 20 రోజుల్లో చేస్తుంది. అంత రోజుకి ఎంత
ఎన్ని పార్ట్స్ వర్క్ చేస్తుంది? 23 60 అండ్ 3 పార్ట్స్. సి 32 60 రోజుకి 2 పార్ట్స్. ముగ్గురు కలిపి 12 రోజులు అన్నాం. అంత ఒక రోజుకి ముగ్గురు కలిపి ఎన్ని పార్ట్స్ చేశారు? 6 3 9 9 2 11. ఒక రోజుకి 11 పార్ట్స్ వర్క్ చేశారనమాట. టోటల్ వర్క్ ఎంత? 60. అంటే 60/11. 11 5 55. మిగిలింది 5/11 డేస్. టోటల్ ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారమ్మా? 5/11 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇంతే టోటల్ చాప్టర్ ఇంతే. దీని గురించి చింత పడకండి, ఏటు పడకండి, ఇదే అన్నమాట.